ఈరోజు చాలామంది జీవితాలు అంతే. యేసు ప్రభు గొప్ప దేవుడని, ఆయన వాగ్దానాలు ఇచ్చి తప్పని దేవుడని, ఆయన మహిమ కలిగిన దేవుడని, స్వస్థపరిచే దేవుడని, అద్భుతాలు చేసే దేవుడని, మాట్లాడే దేవుడని, మనం పిలిస్తే పలికే దేవుడని, మనం ఆయన పక్షాన నిలబడినప్పుడు మన పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడని వింటారు, దానిని గురించి మాట్లాడుకుంటారు, దానిని గురించి కొద్దిగా నమ్ముతారు. కానీ ఒక శ్రమ వచ్చేసరికి యేసు ప్రభువా మొత్తం దేవుడు అంటే ఏమైద్దిలే అమ్మా, మన ప్రయత్నం కూడా మనం ఇక దేవుడి శక్తిని వీళ్ళు పక్కన పెట్టేశారు. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన మీద ఆధారపడటం మనము నేర్చుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. అది శ్రమైన, దుఃఖమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఆకలైన, అనారోగ్యమైన, అప్పైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, అవమానాలైన, నిందలైన, కొట్లాట్లైన, దుఃఖమైన, నిన్ను దేవుని ప్రేమ నుండి వేరు చెయ్యలేదు. నిన్ను దేవుని కృప నుండి వేరు చేయలేదు. నిన్ను సాతానుకు అప్పగించే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను ఏ స్థితిలోనైనా ఉన్నతమైన స్థానంలో నిలపగలిగిన దేవుడు నీకున్నాడు అనే ధైర్యంతో నువ్వు